హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను సింపుల్గా పనీర్ టిక్కా మసాలా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్ 1 కప్పు పెరుగు తీసుకోవాలి. తర్వాత అందులో 5 రకాల పొడులు అనమాట. జీలకర్ర, వాము, ధనియా, గరం మసాలా ఇవన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలన్నమాట. చూడండి, ఇందులో వేసేసేయాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేయాలి. తర్వాత కసూరి మేతిని వేసుకోవాలి. తర్వాత ఇందులో వెజిటేబుల్స్ అనమాట, ఆనియన్స్, క్యాప్సికమ్, 1 టమాటా, 2 రెడ్ చిల్లీ అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా పెరుగు ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టే విధంగా మనం వెజిటేబుల్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇందులో నేను 150 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. కొంచెం పెద్ద క్యూబ్స్ లాగానే కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, వాటిని కూడా ఈ విధంగా కలుపుకుందాము. బాగా కలిపిన తర్వాత ఇందులో క్యాషూ నట్ అనమాట నేను వేసాను. ఇవి ఆప్షన్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. జీడిపప్పు ఇవి ఒక 10 నిమిషాల ముందే వీటిని వేడి నీళ్ళలో నానబెట్టేసి ఉంచుకోవాలి. తర్వాత వీటిని బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, తర్వాత 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు కొంచెం మెల్టెడ్ బటర్, కరిగించిన బటర్ వేసుకొని ఇంకో 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండీలో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఒక పెద్ద టమాటా ప్యూరీ తీసుకోవాలి. టమాటా ప్యూరీని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ మొత్తాన్ని మనం ఇందులో వేసేసేయాలి. ఇందులో మనకి కొంచెం 1/2 కప్పు వరకు వాటర్ సరిపోతుంది. జస్ట్ 1/2 కప్ సరిపోతుంది, ఎక్కువ వాటర్ ఉండకూడదు. ఇది కొంచెం తిగ్గానే ఉంటే బాగుంటుంది. చూడండి, ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకొనేసి దీన్ని సిమ్లో మాత్రమే 10 to 12 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మనం కుక్ చేసుకుందాము. చూడండి, ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూడండి, ఒకసారి ఇప్పుడే బబుల్స్ వస్తున్నాయి. ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో చిన్న ట్రిక్ ఏంటంటే, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ షుగర్ కానీ వేసుకున్నారంటే ఫైనల్గా దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లాగానే వస్తుందన్నమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.